హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను దోసకాయతోటి ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నానండి. దోస ఆవకాయ అంటారు గదా! మనకి ఫంక్షన్స్‌లో క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు గదా! సేమ్ అదే విధంగా ఈరోజు నేను దోస ఆవకాయ పెట్టబోతున్నాను. దానికోసం 300-400 గ్రామ్స్ ఉందండి నేను తీసుకున్న దోసకాయ. దీన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా అయితే తుడిచిపెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటి యొక్క ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకోవాలి. నేను పీలైతే తీయట్లేదండి. పై తొక్క తీయట్లేదు. ఎందుకంటే ఈ పచ్చడికి తొక్క తీయమండి, ఆవకాయ పచ్చడికి. తొక్క తీయడం వల్ల ఏందంటే ముక్క తొందరగా మెత్తబడిపోతుందనమాట. ముక్క మనకి గట్టిగా ఉండాలంటే తొక్క తీయకూడదండి. తొక్క తీయకపోతేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు గింజలన్నీ తీసేసుకోవాలి. గింజలు ఉండడం వల్ల ఏందంటే పచ్చడి తొందరగా బూజొచ్చేస్తుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గదా దోసకాయకి. సో, గింజలైతే తీసేసేయాలి. మొత్తం ఈ విధంగా అయితే మీరు ఒక స్పూన్‌తో అయినా తీసేయొచ్చండి. మీ ఇష్టం. లేదా చేత్తో అయినా సరే అనేయొచ్చు. లేదా ఈ విధంగా స్పూన్‌తో నీట్‌గా అనేసేయండి. నేను ఫస్ట్ మీకు అది చెప్పడం మర్చిపోయి ఫస్ట్ ఓ 2 పీసెస్ కట్ చేశాక తర్వాతకి ఆ ఐడియా వచ్చిందండి. అంటే నీ అలవాటు చొప్పున నేను కట్ చేసేసి తీసేసేద్దాం అనుకున్నాను. ఈ విధంగా మొత్తం గింజలైతే తీసేసి మీడియంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నవి కాదండి. అలా అని మరీ పెద్దవి కాదు. మీడియంగా కట్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు కన్వీనియంట్‌గా ఉంటుంది. బావుంటాయి గూడా. మరీ సన్నవైతే చెప్పా గదా! మాగే కొద్దికి ముక్క ఏందంటే రోజు రోజుకి కుంగిపోద్ది. అంటే ఇంకా చిన్నదయిపోతా ఉంటుంది. ఈ విధంగా మీడియం సైజ్ పీసులైతే కట్ చేసేసుకోవాలి. మొత్తం కట్ చేసుకుందాం అదే విధంగా. చూసారుగా? ఈ విధంగా ఉండాలి. ఈ సైజ్ అయితే బావుంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకి అయితే వేసేసుకుందాం. మనం కలుపుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉండే బౌల్ తీసుకోండి. మరీ చిన్నది కాకుండా. ఇందులోనే కొంచెం పసుపు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి, అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి. మీరు ఆవపిండి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. దీనివల్ల కూడా పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. మెంతిపిండి అయితే కొంచెం లిమిట్‌గా వాడాలి. చేదొస్తుంది కాబట్టి. ఈ విధంగా ఆవపిండి, మెంతిపిండి, పసుపు అన్నీ ఈక్వల్‌గా కలిసే విధంగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనకి పచ్చడి కోసం కారం ప్రిపేర్ చేసుకోవాలి కదా! నేనైతే వెల్లుల్లి కారం వేస్తున్నానండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాసులు ఉంటాయి కదా! టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్దదండి. ఒక అర గ్లాస్ కారం, ఒక అర గ్లాస్ అయితే ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను. ఈ రెండిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్‌గా. ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, ఎల్లిపాయలు అంటాం కదా! వాటినైతే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లి రెమ్మలు ఇంకా ఎక్స్ట్రా కూడా ఏసుకోవచ్చండి. వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. మంచి సువాసన వస్తుంది కదా! ఈ విధంగా మిక్సీ పట్టుకున్న కారాన్ని బౌల్‌లో వేసేసి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఈవెన్‌గా కలిపేసుకోండి. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఉప్పు, కారం కరెక్ట్‌గా ఉంటే ఎంతైనా ఏసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బాగా మంటగా ఉండే కారం వాడకండి. జాగ్రత్త. పిల్లలు కానీ ఎవరు తినలేరు. సో, కారం తక్కువ ఉన్న కారం యూజ్ చేస్తేనే బెస్ట్. అంటే స్పైస్ తక్కువ అనమాట. నేను వాడే కారం అయితే స్పైస్ తక్కువ అండి. మేము కారం తక్కువ. చాలా స్పైస్ తక్కువ అనమాట. సో, మీకు కొంచెం కారం ఎక్కువ కావాలి అంటే గుజ్జు గ్రేవీ అంటారు కదా! గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఉప్పు, కారాలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అంతే. సో, తాలింపు కోసం నేను ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒక 100 ml అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం కలిపేసుకుందామండి. కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ డేకి ఆయిల్ మొత్తం పైకొస్తుందనమాట. ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా జీలకర్ర. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. అంటే మనకు అర్థమైపోతుంది కదా! ఆవాలు చిటపట అనే సౌండ్ వచ్చాక ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి యాడ్ చేయాలి. రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇందులో ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి. నేను ప్రతి రోటి పచ్చడికి గానీ, సంవత్సర పచ్చళ్ళకి గానీ దేనికైనా సరే కంపల్సరీగా ఇంగువ వాడతాను. మీకు ఇష్టమైతే మీరు కూడా వాడుకోండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. కానీ
ఇంగు వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఇందులోనే కరివేపాకు యాడ్ చేసి కొంచెం చల్లారాక ఇప్పుడైతే పచ్చళ్ళలో కలిపేసుకోండి. కలిపేసి ఒకసారి బాగా కలుపుకోండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక కావాలనుకుంటే మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది రేపటికి ఆయిల్ అంతా బయటకు వస్తుందండి, అందుకనే నేను ముందు కొంచెం అయితే యాడ్ చేశాను. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న దాన్ని ఒక గాజు సీసాలో అయితే మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గాజు దాంట్లో పెట్టడం వల్ల ఏంటంటే కలర్ చేంజ్ అవ్వదు, మెయిన్గా టేస్ట్ కూడా మారదండి. అది మనకి పాతకాలంలో జాడీలలో వాటిలలో స్టోర్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు మనకి ఇళ్ళల్లో స్పేస్ లేక మనం యూజ్ చేయట్లేదు. కానీ వీటన్నిటికన్నా గాజు సీసాలు ఓకే, జాడీలైనా ఓకే, ఈ రెండు బెస్ట్ ఆప్షన్ అండి. ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని అయితే ఒక సీసాలోకి అయితే మొత్తం స్టోర్ చేసుకుందాం. ఈ విధంగా పెట్టేసుకోండి. రేపటికి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. కొంచెం స్పేస్ ఉండే విధంగానే పెట్టేసుకోండి. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఫుల్గా పెట్టేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.